నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఆస్కార్ పట్టుకుని మన వాళ్ళు వచ్చిన తర్వాత టాలీవుడ్ కూడా ఒక సెలబ్రేషన్స్ పెట్టారు ఆస్కార్ వచ్చినందుకు గాను. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆస్కార్ వచ్చిందని చుట్టూరు పట్టుకుని చూపించిన రామ్ చరణ్ గారు లేరు. ఓకే, ఆ పాటలో నేను కూడా యాక్ట్ చేశానని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పుకుంటే తప్ప ఎవరు వినలేని నమ్మలేని సత్యంగా ఉంది అది. ఆయన లేరు. ఓకే, అసలు సినిమా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ దానయ్య గారు లేరు. వీళ్ళెవ్వరూ లేకుండానే ఆ ఫంక్షన్ ఎందుకు చేసినట్టు? సో ఇక దీని గురించి మాట్లాడుకుంటే ముఖ్యమైన మంచి విషయం ఏంటంటే బొమ్మన్ అండ్ బెల్లి ఎవరు? మన ఏనుగులు, ఎలిఫెంట్ విస్పరర్స్. ఓకేనా, ఎలిఫెంట్ విస్పరర్స్కి కూడా ఆస్కార్ వచ్చింది, అలాగే మన RRR కూడా వచ్చింది. దీనికి ఒక పాటకు వచ్చింది, అక్కడ ఒక సినిమాకి వచ్చింది. బొమ్మన్ అండ్ బెల్లికి అండ్ అలాగే బొమ్మి అండ్ రఘుకి, ఇద్దరు ఏనుగులకి ఆడ కపుల్కి ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. ₹1 కోటి. అండ్ నెక్స్ట్ ఆ ఏనుగుల సంరక్షణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం చేపడుతుంది. వాటికి ఇంకా కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఆ ఏనుగులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని ఒక హామీ ఇచ్చింది. హామీ పక్కన పెడితే ఎవరైనా సరే హామీలు ఇస్తారు, వాళ్ళు ఉంటాయి రేపోతాయి అని అనుకుంటారు, అవునా? దానికి బలంగా కూడా నిన్న మోడీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చెన్నై వెళ్ళాడు కదా. చెన్నై వెళ్ళి ఏం పెట్టారు? పెద్ద బహిరంగ సభ పెట్టారు, ఏమైనా చేశారా? ఏం లేదు. వీళ్ళని కలిసి వెళ్ళాడు, బొమ్మి అండ్ వాళ్ళని కలిసి ఆ ఏనుగులతో కాసేపు ఆడుకొని వాటిని ఇట్లా అని వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం చూడు. అంటే ఇది వాళ్ళకి ఆస్కార్ వల్ల వచ్చింది. సరే, ఆస్కార్ వల్ల వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ దిగొచ్చి ఇంత చేసింది వీళ్ళకి. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం చేశారండి? ఆయన పిలవాల, ఈయన పిలవాల, అవునా? ఎవరు రాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఏమి చేయాల వీళ్ళకి ఫంక్షన్, అటు ఆంధ్ర గవర్నమెంట్ ఏమీ చేయాల. సినిమా వాళ్ళే ఏదో అట్లా చేసినట్టు, ఆ సినిమా వాళ్ళు ఏదో చేశారు అంటే దానికి కూడా నటికుమార్ ఏమన్నారు అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి తెలియకుండా, అక్కడ నుంచి ఈసీకి తెలియకుండా దీన్ని ఏంటి 25 లక్షలు మీరు ఎలా ఖర్చు పెట్టారండి దీనికోసం అని అడిగారు. అది కూడా చాలా పెద్ద తప్పు. ఆ విషయంలో ఆయన అడిగాడు, కరెక్టే అది. అండ్ నెక్స్ట్ ఇక ఈ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే కీరవాణి గారి విషయం చెప్తా. కీరవాణి గారు చేసిన కామెంట్స్ అసలు అక్కడ సంబంధం లేకుండా రామోజీరావుని తీసుకొచ్చేసి ఏందో పొగిడాడు. ఎందుకు రామోజీరావుని పొగిడావయ్యా నువ్వు అని అడిగితే అప్పుడెప్పుడో కళలోనో నిజమో మనకి తెలియదు, ఎప్పుడో ఆయన ఏదో సినిమా చేసినప్పుడు ఇగో ఇది తెచ్చాను అని పన్లికలు ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆస్కార్ తేవయ్యా అన్నాడంట. మంచి విషయం, పెద్ద ఆయన కాబట్టి ఏదో ప్రశంసించాడు. అది ఇప్పుడు గుర్తొచ్చిందంట, ఆస్కార్కి అంత వాల్యూ ఉందా అని. ఆ రోజు నుంచి నేను శ్రమించి ఇప్పుడు తెచ్చానండి అని అన్నాడు. అసలు సంబంధం లేదే. నెక్స్ట్ అలాగే పోనీ తెచ్చిన ఇదైనా సరే, ఈ కప్పు ఆస్కార్ టీ కప్పుతో సమానం అండి నాకు. జస్ట్ అంతకుముందు నా ఫస్ట్ సినిమాకి పనిచేసిన ఆ తపన, ఇది ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే నాకు టీ తాగినంత ఆస్కార్ అన్నావు. అంటే నీకు వచ్చిన అవార్డును కూడా నువ్వు ఏం చేయాల. సరే పోనీ అక్కడ ఉన్న రాజమౌళి గురించి ఏమైనా చెప్పావంటే ఏమీ ఇలా. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ రామ్ చరణ్ గారి హీరోల గురించి ఏం మాట్లాడాల. ఇకపోతే హీరోలు ఎందుకు రాలేదు అనుకుంటే కనుక ఆయన పాపం వాళ్ళ ఆవిడకి సీమంతం కాబట్టి అక్కడ ఉన్నాడు. ఈయన ఇక్కడున్నా కూడా ఎందుకు రాలేదు అని మీరు పోక్ చేస్తే కనుక దానికి కూడా ఆన్సర్, ఆయన అక్కడున్నప్పుడే వీళ్ళ వేషాలన్నీ చూడలేక, ప్రొడ్యూసర్కి వీళ్ళు ఇచ్చే గౌరవాన్ని చూడలేక, అరే ఒక ప్రొడ్యూసర్కి గౌరవం లేదు అంటే వీళ్ళ వ్యవహారం అంతా జరిగేటప్పుడు పాపం ఆయన అక్కడ లేడు, ఆయన తారకరత్న దగ్గర ఉన్నాడు. వచ్చి కల్లారా చూసి వీళ్ళ మనుషుల పట్ల వీళ్ళకున్న ఇదిని చూసి ఏంటి ఎందుకు వచ్చిన గొడవ ఇది, మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఏదో వచ్చాం కదా అని చెయ్యి వచ్చేసాడు. అంతే జరిగింది. ఆఫ్టర్ పార్టీ దాదా నువ్వు రాలేదని మీరే చేసుకోండి అని చెప్పి వచ్చేసాడు. ఎంత గొప్పగా వచ్చాడు. అది జరిగింది ఎన్టీఆర్. అందుకే ఇక్కడ కూడా రాలా. అదొక వాల్యూ లేని ఫంక్షన్, ఏ రకమైన వాల్యూ లేని ఫంక్షన్. ఇచ్చినోడికి తీసుకున్న దానికి వాల్యూ లేదు, ఇచ్చేవాడికి ఇస్తున్న వాల్యూ లేదు, అండ్ తీసుకున్న అతనికి ఎందుకు తీసుకుంటున్నామో తెలియదు, దేనికి తీసుకుంటున్నామో తెలియదు, వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుందో అసలు తెలియదు. అంత చండాలమైన ఫంక్షన్ని ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ ఒకటి చూసా, ఒక పార్టీని. ఏంటది, వాల్తేరు వీరే సక్సెస్ మీట్. ఏ రోజైతే జమున గారు చనిపోయారో, ఆ తర్వాత తారకరత్న గారు హాస్పిటల్లో ఉన్నారో, ఇండస్ట్రీ మొత్తం
మొత్తం ఏడుస్తూ పెడబొబ్బాలు పెట్టుకుంటూ అయ్యయ్యో అనే టెన్షన్లో ఉంటే వీళ్ళు మాత్రం తైతక్కలాడారు వరంగల్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కరీంనగర్ వరంగల్ ఏంటో. అవునా, వాళ్ళు ఫంక్షన్ చేసి పోనా ఫంక్షన్ బాగా జరిగిందా అంటే రవితేజ గారిని అవమానించారు. అవునా, అట్లా ఒక ఫంక్షన్ నచ్చలేదు. తర్వాత ఈ ఫంక్షన్ నాకు అసలు నచ్చలేదు. ఏదో చేయాలంటే చేశారు, ఉండాలంటే ఉన్నారు, వచ్చేవాళ్ళు వచ్చారు. వచ్చినంత వరకు మాత్రం బాగానే జరిగింది. అండ్ ఇంకపోతే ఈ గ్యాప్ ఏంటి, అక్కడ ఆస్కార్ వచ్చిన వెంటనే గుణిత్ మోంగార్ వీళ్ళందరినీ ఎంత ప్రశంసించారంటే వాళ్ళ గవర్నమెంట్ పాపం వచ్చినప్పటి నుంచి, మనం వచ్చిన తెల్లారి నుంచి మాట్లాడుకుంటే ఎలిఫెంట్ విస్పరర్స్ గురించి వాళ్ళని చాలా గౌరవించారు వీళ్ళు. అట్లా చేసినప్పుడు వీళ్ళకి నెల అయితే వీళ్ళు ఫంక్షన్ చేసుకుని నెల అయినా సరే గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు, తొక్కలే ఏదో తెచ్చారు అన్నట్లు ఉన్నారు. మన ఎలక్షన్ల సంగతి మనం చూసుకుందామని. ఇంత దారుణమా అసలు? ఈ కంప్లీట్ సినారియోలో ఏ ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా జరగలేదు. నాకైతే అసలు దీంట్లో ఏది నచ్చలేదు. రైట్. జనరల్గా కొంతమంది అభిప్రాయం ఏంటి అని అంటే, ఆస్కార్ వచ్చింది కాబట్టి కొంతమంది సీనియర్స్ని పిలిచి, దట్టు ఒక సాంగ్ వచ్చింది కాబట్టి, కొంతమంది సీనియర్స్ ఇంకా ఉన్నారు కదా, సుశీలమ్మ గారు, జానకి గారు ఉన్నారు. సో వాళ్ళని కూడా పిలిచి ఇదిగో ఇది మన గర్వకారణం అని చూపించుకుంటే బాగుండేది అని. అంటే అండ్ ఫంక్షన్కి ఉండాల్సిన విలువ గౌరవం అది పెద్దవాళ్ళందరినీ పిలిచి అమ్మాయి తెచ్చింది. ఎందుకంటే మొన్నే కదా పద్మశ్రీ అనౌన్స్ చేసిన వెంటనే తీసుకోకుండానే వాణిజ్యరం పోయారు, సింగరే కదా. అసలు యాక్చువల్లీ ఇట్లా ఎన్నో ఉంటాయి. అందరు పిలిచి ఆల్రెడీ ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి చూపించు ఆనందంగా, అంతే. అండ్ ఇంకొకటి 2 కోరికలు కూడా వీళ్ళు తీర్చలా. నీకు ఆస్కార్ వచ్చినప్పుడు నన్ను పిలువు, నేను ఒకసారి ముట్టుకొని ఇవ్వు రామ్ చరణ్ అని చెప్పేసి షారూఖ్ ఖాన్ అన్నాడు అప్పట్లో. వీళ్ళు అది కూడా చేయాలి. పోనీ బాలీవుడ్ వాళ్ళని ఎలా పిలిచేసి ఏమన్నా చేస్తే ఇండియాకి వచ్చింది. ఏ రకంగానూ బాగా చేయలేదు. దీని గురించి మాట్లాడుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రావడం ఒక దండగా అయితే వీళ్ళు చేసిన చేతలు ఇంకో దండగా. అది ఇంకోటి ఈ మధ్యలో మా ప్రెసిడెంట్ అయిన విష్ణు గారిని కూడా పిలవలేదు అంటూ కూడా వార్తలు. ఇది అదొక వేషం. వాళ్ళ ప్రొడ్యూసర్ దానైనా పిలవలేదు, ఇంకా వీళ్ళ విష్ణు ఎందుకు పిలుస్తారు? వాళ్ళకి ఇవేమీ పట్టినట్లేదు. మా అసోసియేషన్ అధ్యక్షుడు రావాలి అండ్ లేకుండా ఫంక్షన్ లేడు అట్లాంటివి ఏం లేవు వీళ్ళకి. వాళ్ళు కూడా ఏదైనా జరిగితే వీళ్ళనేం పిలవరు. అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చిల్లర వెళ్ళింది, మా అసోసియేషన్ నుంచి వెళ్ళాల, ప్రొడ్యూసర్ ఈసీ నుంచి వెళ్ళింది. సో వీళ్ళకి ఆ విషయంలో కూడా ఏమన్నా గుర్రేమో, వాళ్ళు ఇచ్చారు నేను ఇవ్వలేదు, వెళ్తే మళ్ళీ నేనేదో ఇవ్వాల్సి వస్తుందని వెళ్ళలేదేమో. ఏ రకంగా చూసినా ఐ డోంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.